పడకూడదు. బట్టలు కూడా 2 నుండి 3 జతలు పెట్టుకొని ఉదయం సాయంత్రం 2 సార్లు స్నానం చేసి 2 సార్లు అమ్మవారి పూజను చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. వీలైనంత వరకు దేవుణ్ణే తలుచుకోవాలి. మనం మాల వేసుకున్న టైంలో నెయిల్స్ని తీయడం కానీ, జుట్టు కత్తిరివ్వడం కానీ, షేవింగ్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏ పొరపాట్లు కూడా చేయకూడదు. ఇలా చేస్తే చాలా దోషం అనేది వస్తుంది. మరి పూజకు సంబంధించి ఏం చేయాలో చూద్దాము. సూర్యోదయం ముందుగానే నిద్రలేచి పనులన్నీ కూడా కంప్లీట్ చేసి స్నానాన్ని ముగించుకొని ఎర్ర వస్త్రాలు ధరించి పూజను చేసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం మీ శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి తీర్థం తీసుకొని హారతిని సమర్పించాలి. అది పండైనా పర్వాలేదు, నైవేద్యంగా సమర్పించవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే టైంకి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజను చేసుకోవాలి. టెంపుల్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ దీక్ష టైంలో మనం అమ్మవారికి రోజు కుంకుమార్చన చేస్తుంటే